అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. తినే కొద్దీ తినాలనిపించే కర్డ్ రైస్ ఈసారి ఈ ట్రిక్తో చేయండి, భలే ఉంటుంది. మరి చూసేద్దాం ఎలా చేసుకోవాలో. ఫస్ట్ కుక్కర్లో కప్పు బియ్యం వేసుకోవాలి. నేను మెజర్మెంట్ కప్ తోటి మీకు చూపిస్తానండి. శుభ్రంగా బియ్యం 2-3 సార్లు కడిగిన తర్వాత 4 కప్పులు నీళ్లు పోసుకుని 30 నిమిషాలు నానపెట్టుకోవాలి. ఇప్పుడు 30 నిమిషాల తర్వాత కుక్కర్ మీద మూత పెట్టేసి 4 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. బియ్యం ఆల్రెడీ నాని కాబట్టి చూడండి, ఇంత మెత్తగా మనం అన్నం అనేది ఉడికించుకుంటే మనకి నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోయిద్దండి. కర్డ్ రైస్ అంత బాగుంటుంది. ఇలా గరిటతోటి మెత్తగా ఇలా స్మాష్ చేసుకోవాలి. మీ దగ్గర స్మాష్లో ఉన్నా పర్వాలేదండి, అవసరం లేదు, గరిటతోనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. నేనైతే 1 స్పూను సాల్ట్ వేసాను. ఇప్పుడు 1 కప్పు రైస్కి 2 కప్పులు పెరుగు వేసుకోవాలి. ఫ్రెష్ పెరుగే వేసుకోండి, పుల్లగా ఉండే పెరుగు వేసుకోవద్దండి. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు 1 కప్పు పోసుకోవాలి. మీరు ఈ పాలు ప్లేస్లో ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు, కానీ అందరి దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉండదు కదండి, అందుకనే నేను కాచి చల్లార్చిన పాలతోటి మీకు చూపిస్తున్నాను. ఇదేనండి ట్రిక్. ఇట్లా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా చూడండి, ఇట్లా కలుపుకోవాలి. ఎంత క్రీమీగా ఉందో చూసారా? ఇలా ఉంటేనే మనకి కర్డ్ రైస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని 1 స్పూను ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చల్లమిర్చి వేయించుకోవాలండి. రెస్టారెంట్లో ఇలా చల్లమిర్చితోనే మనకి కర్డ్ రైస్ ఇస్తారండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ అనేది లేకోకుండా వీటిని జల్లిల్లో వేసేసుకుని ఆయిల్ కంప్లీట్గా పోయేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 స్పూను పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు లైట్గా వేగిన తర్వాత 1 స్పూను జీలకర్ర, అలాగే 1 స్పూను ఆవాలు వేసుకుని వేయించుకోవాలి. పోపు వేయించేటప్పుడు స్టవ్ సిమ్లోనే పెట్టుకుని వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చి ఇలా తుంచుకుని వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూను జీడిపప్పు వేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకుని పోపును బాగా వేయించుకోవాలండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు పోపు వేయిస్తే చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఈ పోపులో నుంచి ఆయిల్ కూడా తీసేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకుని ఒక నెట్లో ఈ పోపు అనేది వేసుకోవాలండి. చూడండి, మీకు చూపిస్తున్నాను, ఈ విధంగా వేసుకోవాలి. కర్డ్ రైస్లో పోపు వేసేటప్పుడు అస్సలు ఆయిల్ రాకూడదండి, అందుకనే జల్లెడ బుట్టలో వేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ అనేది గిన్నెలో వేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా కమ్మగా ఉంటుంది. వేసవిలో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కొద్దిగా పోపు వేసుకుని చల్లమిర్చి కూడా పెట్టి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా దానిమ్మకాయ విత్తనాలు వేసేసుకోవటమేనండి. మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన రెస్టారెంట్ స్టైల్లో కర్డ్ రైస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.